2024లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన హింసాత్మక నిరసనల వెనుక ఉన్న విద్యార్థి పార్టీ మళ్లీ రెచ్చిపోతోంది. ఇప్పుడు హింసలో తమను ఎవరూ అధిగమించలేరని పేర్కొంది. నేషనల్ సిటిజన్ పార్టీ అధికార ప్రతినిధి ఆసిఫ్ మహ్మద్ షోబియాజ్ ఈ ప్రకటన చేశారు. ఆసిఫ్ మహ్మద్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి సలహాదారుడుగా పనిచేశారు. యూనస్ 18 నెలల పదవీ కాలంలో బంగ్లాదేశ్ విధుల్లో అల్లరి మూకలు చెలరేగాయి. మైనారిటీలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. 2024 నిరసనల ఫలితంగా 2026 ఎన్నికల వరకు మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. దాని నుండే నేషనల్ సిటిజన్ పార్టీ ఆవిర్భవించింది. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం బంగ్లాదేశ్లో తిరిగి అధికారంలోకి రావడానికి ఇది మార్గం సుగమం చేసింది.